హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. అందరూ బాగున్నారా? నేనైతే ఇవాళ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసారా, క్రిస్పీగా ఉండే తోటకూర వడలు ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా ఇంకా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ ప్రోత్సాహాన్ని అందించండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న తోటకూరని ఇలాగా కట్ చేసుకుని ఒక జల్లెడ లాంటి గిన్నెలో వేసుకుంటే కనుక దాంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. దానికి ఒక 2 అవర్స్ ముందు మనం ఇలా కొంచెం శనగపప్పు నానబెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని అది కచ్చాబిచ్చా నలిగిన తర్వాత ఆ నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఆ పేస్ట్ని మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకుని దాంట్లోకి మనం వాడేసిన తోటకూర వేసి ఇలాగా ఏ మాత్రం వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. గ్రైండ్ చేసినప్పుడు కానీ ఇలాగా మనం తోటకూర నలిపినప్పుడు దానిలో ఉండే వాటరే సరిపోతుంది. ఇంకా ఆనియన్లో ఉంటుంది కదా ఆ వాటర్. సాల్ట్ వేస్తే ఆటోమేటిక్గా కొంచెం వాటరీగా వస్తుంది కదా, ఆ వాటరే సరిపోతుందండి. యాక్చువల్లీ ఇది నేను పకోడీ కింద వేసేదాన్ని. ఆయిల్ చాలా డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పి తర్వాత నుంచి ఇలా వేయడం మొదలుపెట్టాను. టేస్ట్ ఈజీ అయిపోతుందండి. చూసారా, ఇప్పుడు నా చేతిలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు కలుపుకోండి. ఒకవేళ ఏమైనా శనగపప్పు తక్కువ అయింది అనుకుంటే కనుక అప్పటికప్పుడు కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలాగా అక్కడ నూనె బాండీలో వేడయ్యేలోగా నేను ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నానండి. అప్పుడు మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో వెంటనే అలాగా ఈ మిశ్రమాన్ని అయితే నేను అంతా చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకుని దాంట్లో పెట్టుకున్నాను. లోపల బాండీలో ఆయిల్ కూడా చాలా హీట్ అయిపోతుంది. అన్నట్టు మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ చేశారా? చేస్తే కనుక వెంటనే కమెంట్ చేయండి. లెట్ మీ నో మీలో ఎంతమందికి తోటకూర ఇలా కూడా చేసుకోవచ్చు అని తెలుసో. అండ్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, పక్కా నేను ష్యూర్గా చెప్తానండి. అంటే లీఫీ వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉన్నారంటే కూడా ఈ రెసిపీని ట్రై చేసి వాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. స్నాక్స్ రూపంలో అయినా పర్వాలేదు, లేకపోతే రైస్లో, పప్పన్నంలో, లేకపోతే రసం అన్నంలో, పప్పుచారు, సాంబార్ సైడ్ డిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా వస్తుందండి. మీరు చూసినట్లయితే చూసారా, చాలా థిన్గా మనం అద్దుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. సో అందుకనే నేను ఇలాగా చాలా పలుచగా అద్ది వేస్తున్నానండి. అండ్ మీరు తోటకూరతో ఇంకా ఏం రెసిపీస్ చేస్తారు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈసారి నేను అలా ట్రై చేస్తాను. వేడి అన్నంలో కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఈ వడలు నంచుకొని తింటే ఇంకా అన్నం అంతా తినేయచ్చండి. మా ఇంట్లో అయితే అలా ఇష్టపడి తింటారు. సో ఇదే వడలు వేడిగా కొంచెం కెచప్ నంచుకొని తిన్న స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. తోటకూర హెల్తీ కదా, సో అందుకని నేనైతే ఈ రెసిపీని షేర్ చేయాలి అనుకున్నాను. మీ ఇంట్లో తోటకూర తినని పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇది టేస్ట్ చేసి చూపించండి. మీరు బాగుంది, అసలు పిల్లలు ఇంకా ఇష్టంగా తింటున్నారు అని ఖచ్చితంగా చెప్తారండి. అంత బాగుంటుంది. ముఖ్యంగా దీనికోసం మనం చేయాల్సిన పని ఏంటి అంటే కనుక అప్పటికప్పుడు తీసుకున్న ఫ్రెష్ తోటకూర యూజ్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఒకరోజు తీసుకొని ఉంచి నెక్స్ట్ రోజు చేసుకోవాలి అనుకుంటే కనుక ఆకు కొంచెం వడిలిపోవడం, ఎండిపోవడం లాంటివి జరుగుతుంది కదండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం క్రిస్పీగా తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నమ్మరు, ఇదివరకు అయితే పకోడీలో చేసినప్పుడు ఆయిల్లో చాలా వేస్ట్ వచ్చేది, గసి కింద ఉండిపోయేది. బట్ వడల కింద ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేశానో, అండ్ ఆయిల్ నీట్గా ఉంటుంది, తక్కువ ఆయిల్ పీలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం తినడానికి కూడా చాలా క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ డిష్ని. మీరైతే ఎంతమంది అయితే ట్రై చేశారో నాకైతే కమెంట్ చేయండి. పిల్లల హెల్త్ కన్నా మనకి ముఖ్యం ఏముంటుంది చెప్పండి. వాళ్ళు ఇష్టంగా తిన్నారు అంటే అది మనం మళ్ళీ చేయాలి అనుకుంటాం కదా. సో అదే రీతిలో వాళ్ళ తినే ఆహారాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలాగే మనం కూడా ఇష్టంగా పెట్టేటట్టు చేయాలన్నదే నా కోరిక. ఇంకా మీరు ఏమేమి స్పెషల్స్ చేస్తారు, ఇంకా ఇలాంటి స్పెషల్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి. ఇందులో మిక్సీ చేసుకునేటప్పుడు అల్లం కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. సో అల్లంతో పాటు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. వెల్లుల్లి మ్యాండేటరీ కాదు అనుకుంటే మానేయచ్చు, స్కిప్ చేయొచ్చు. రెసిపీ నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి.
మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. పెరుగన్నంలో కూడా నంచుకొని తిన్నారండి. సో, నేనైతే హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.